హయగ్రీవ స్వామిని స్మరించడం వలన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే అని చెప్తాము. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి అని రోజుకు 3 సార్లు స్మరించడం వలన కూడా హయగ్రీవుడి యొక్క అనుగ్రహం కలిగి హయగ్రీవ స్వామిని పూజించిన వారికి సకల శుభాలు, విద్య, బుద్ధి, జ్ఞానం, మనశ్శాంతి కలుగుతాయి. అయితే సాధారణంగా పిల్లల చేత పరీక్షల సమయంలో హయగ్రీవ నామస్మరణ చేయించినట్లయితే చాలా విశేషమైన మంచి విద్య పద్ధతి గలగా తయారవ్వడం, పిల్లలు అవన్నీ జరుగుతాయి. ఇటువంటి హయగ్రీవ స్వామి క్షేత్రాలు మనకి చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయండి. తమిళనాడు రాష్ట్రంలో తిరువహీంద్రపురము అంటే కడలూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ హయగ్రీవ స్వామి పద్మాసనంలో యోగ ముద్రతో కూర్చుని దర్శనమిస్తారు. ఒక్కసారి క్షేత్ర సందర్శనాన్ని చదువులో వెనకబడిన పిల్లల్ని కానీ లేదా చదువులో ముందంజలో ఉండి వారికి మంచి బుద్ధి జ్ఞానంతో సంస్కారంతో, ఎందుకంటే చదువు ఎక్కువైతే కొంచెం గీర ఎక్కువ అవుతుంది కాబట్టి బుద్ధి జ్ఞాన సంస్కారంతో మెలగడానికి, అలాగే ఏదైనా పిహెచ్డీలు అవి చేస్తుంటే ఎంతకీ తెవలకుండా ఉన్నప్పుడు, కొన్ని చదువులు చదివినా కూడా ఉద్యోగం రానప్పుడు ఈ క్షేత్ర సందర్శనం చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ వేదాంత దేశికుల వారి ఆలయంలో గరుడ మంత్రాన్ని భక్తితో జపించిన తర్వాత గరుత్మంతుణ్ణి ప్రత్యక్షం అవుతారు. గరుత్మంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత అతని నుండి హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశంగా పొందినట్టుగా ఇక్కడ క్షేత్రం యొక్క విశేషం అండి. అంచేత ఇక్కడ ఈ గరుత్మంతుడి యొక్క నమస్కారం చేసుకున్నట్లయితే కూడా మనకి సకల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు తెల్లవారుజామున హయగ్రీవుణ్ణి సహస్రనామార్చనలో తిరుమలలో కూడానండి హయగ్రీవాయ నమః, కైటభారయే నమః, సర్వ సంశయ విచ్ఛేత్రే నమః అని చెప్పి కూడా మనకి వెంకటేశ్వర నామాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి హయగ్రీవుడు సర్వాంతర్యామి, జ్ఞానం అనేది మనకి ప్రసాదిస్తాడు. మీరు ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది, నరమృగ శరీరంలో ఉన్న దేవతలు సాక్షాత్తు తక్షణమే రెప్పపాటు కాలంలోనే మనకి భక్తితో పూజించిన వారికి రెప్పపాటు కాలంలోనే మనకి శుభ ఫలితాలని అందజేస్తారు. కాబట్టి హయగ్రీవ స్వామిని పిల్లల చేత ఆ శ్లోకాన్ని చెప్పించండి. మీరు పిల్లల పట్ల వాళ్ళకి ఈ సంస్కారం అనేది పెరిగేలాగా మనం ఆ దోవలో